తిరుపతిలో దళిత యువకుడిని గదిలో పెట్టి దారుణంగా కొట్టిన వీడియో చిత్రీకరించి విడుదల చేసిన వైసీపీ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి అతని అనుచరులను తక్షణమే అరెస్టు చేయాలని, లేని పక్షంలో దళిత నాయకులతో కలిసి రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని రాష్ట్ర ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్, జిల్లా టీడీపీ ఎస్సీ సెల్ చైర్మన్ కొల్లాబతుల అప్పారావు పేర్కొన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో నాయకులు పలివెల రవి, అనంత్ కుమార్, బచ్చల కామేశ్వరరావు, బంగారు సత్యనారాయణ, మట్టా ప్రకాష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. చిత్రహింసలు పెడుతూ వీడియోలు తీసి పైశాచికం పొందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క భూమ కరుణాకర్ రెడ్డి అనేటువంటి వారి టీంకి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా భయభ్రాంతులు చేసేటట్లుగా దళితులను అమానుషంగా గదిలో పెట్టి కొట్టడం జరిగినటువంటి ఉద్దేశాన్ని బట్టి ప్రభుత్వం చట్టం దాన్ని పని చేసుకుని పోతుందండి. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలో లేని వ్యక్తులైనా సరే చట్టాన్ని చేతిలో తీసుకుంటే క్షమించే పద్ధతి లేదని చెప్పేసి పదే చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు. అందుకని చెప్పి దళితుల్ని అనగారిన వర్గాల మీద మీ ఇష్టానుసారంగా పైశాచికాలు పొంది ఏదైతే తిరుపతిలో పవన్ లాంటి వ్యక్తిని గదుల్లో పెట్టి కొట్టడం, కార్ల కింద పెట్టి తొక్కించడం, ఇలాంటి ఇబ్బందులు కానీ గుర్తుపెట్టు చేసినట్టుగా అయితే మీకు తగిన గుణపాఠం చెప్తుంది, ప్రభుత్వం చేస్తుంది. మీరు పెట్టినట్టుగా జైల్లో పెట్టడం కంట కాదు, మీరు ప్రత్యేకం అనుభవించే రోజు త్వరలో వస్తుంది. ఇప్పుడు కన్నా మీరు మనసు మార్చుకోండి. దళితుల పట్ల వివక్షత తీసి పక్కన పాడేసేసి ప్రేమించడం నేర్చుకోండి. దళితుల అభివృద్ధి పట్ల నేర్చుకోకపోతే కనుక ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దళితులందరూ మీకు తగిన బుద్ధి చెప్తారు. అలాగే కూటమి ప్రభుత్వం కూడా ఎవరిని క్షమించేటటువంటి తత్వంలో లేదు. ఎందుకంటే మీరు చేసినటువంటి తప్పులు, మీరు చేసినటువంటి హింస, మీరు నీరుగార్చినటువంటి ఆర్థిక వ్యవస్థను కూడా గాడిలో పెట్టడం ఎంతో ఇబ్బందికరంగా ఉంది. దళితులు మిమ్మల్ని క్షమించరని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హెచ్చరిస్తూ, వైసీపీలో ఉన్నటువంటి దళిత దద్దమ్మల్లారా మీరు బయటకు రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుచేతంటే ఆ రోజు సుబ్రహ్మణ్యాన్ని చంపిన నాడు ఇక్కడ ఉన్నటువంటి కొండబాబు గారు అడ్డుకుని సంచలనాత్మకమైనటువంటి పాత్ర పోషించారు. మరి అదే విధంగా మీరు వైసీపీలో ఉన్నటువంటి దళితులందరూ బయటికి రండి, కలిసి పోరాటం చేద్దాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇక మీదట జీవితాంతకాలం కూడా రాకుండా మనం ఆపవలసినటువంటి బాధ్యత ఉంది. ఎందుచేతంటే దళితుల పక్షపాతి అంటున్నాడు, పక్షపాతి అంటూనే దళితుల్ని కోస్తున్నాడు. కానీ ఇక్కడ ఒకటి గుర్తించవలసినటువంటి ఒక విషయం ఉంది. దళితులు ఆ రోజు ఆ ప్రభుత్వానికి కాపు కాసినటువంటి పరిస్థితి ఉంది. అందుచేత ఇక మీదట మనందరం కలిపి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ కూడా రాకుండా చూడవలసినటువంటి బాధ్యత మనపై ఉందని తెలియజేస్తూ, ఇక మీదట ఇటువంటి అఘాయిత్వాలకు ఆయన పాల్పడితే తట్టుకునేది లేదు, ఊరుకునేది లేదు. ఈ మధ్య కాలంలో తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఒక దళితుణ్ణి అనేక రకాలుగా హింసించి భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక వ్యక్తిని అంత దారుణంగా హింసించడం జరిగింది. ఇక మీదట అటువంటి కార్యక్రమాలు కానీ చేపడితే ఎదుర్కొంటాము, అడ్డుకుంటాము అని తెలియజేస్తాం.